మీరు తప్పుగా నమ్ముతున్న అపోహలు మీ భ్రమలను తొలగించే షాకింగ్ ఫ్యాక్ట్స్. మనందరికీ నమ్మకంగా అనిపించే చాలా విషయాలు నిజానికి పూర్తిగా అబద్ధాలే. శతాబ్దాలుగా ప్రజలు పుస్తకాలు, మన పెద్దల మాటలు, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్ముతూ వస్తున్నారు. కానీ వాటిలో చాలా వరకు శాస్త్రీయ ఆధారం లేని అపోహలే. మీరు నిజమని నమ్మిన ఈ విషయాలు నిజంగా నిజమా? వర్షంలో తడిస్తే నిజంగానే జలుబు వస్తుందా? చక్కెర తింటే పిల్లలు హైపర్ యాక్టివ్ అవుతారా? నిద్రలో నడిచే వాళ్లను మేల్కొలిపితే ప్రమాదమా? ఈ వీడియోలో మీరు తప్పుగా నమ్ముతున్న 50 మిథ్లను శాస్త్రీయ ఆధారాలతో డీబంక్ చేయబోతున్నాం. మీరు నమ్మిన అబద్ధాలు ఏవో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు అసలు నిజాలను తెలుసుకునే సమయం వచ్చింది. 1. మన మెదడు 10% మాత్రమే ఉపయోగించుకుంటాం. మనం నమ్మేది మన మెదడు 90% పని లేకుండా ఉంటుంది. మిగతా భాగాన్ని ఉపయోగిస్తే మేధావులం అవుతాం. కానీ నిజం, ఇది పూర్తిగా అపోహ. MRI స్కానింగ్లు చూపించాయి మన మెదడు అన్ని భాగాలు నిరంతరం పనిచేస్తాయి. 2. అపోహ. కామెల్ కొవ్వులో నీరు నిల్వ ఉంటుంది. మనం నమ్మేది ఒంటె హంప్ నీటిని నిల్వ చేస్తుంది, అందుకే అది ఎండలో బతుకుతుంది. కానీ నిజం, ఒంటె హంప్లో నీరు కాదు, కొవ్వు, ఫ్యాట్ నిల్వ ఉంటుంది. ఒంటెల శరీరం నీటిని ప్రత్యేకంగా నిల్వ చేసుకుంటుంది, కానీ హంప్లో కాదు. 3. అపోహ. చంద్రగ్రహణ సమయంలో ఆహారం తినకూడదు. మనం నమ్మేది చంద్రగ్రహణ సమయంలో తినే ఆహారం విషంగా మారుతుంది. కానీ నిజం, ఇది పూర్తిగా అపోహ. చంద్రగ్రహణం భూమిపై శారీరక ప్రభావాన్ని కలిగించదు. 4. అపోహ. కోళ్లు ఎప్పుడూ తెల్లవారితేనే కూస్తాయి. మనం నమ్మేది కోళ్లు తెల్లవారక తప్ప కూయవు. కానీ నిజం, కోళ్లు శబ్ద మార్పులు, కాంతి మార్పులు లేదా ప్రాదేశిక అధికారం కోసం ఏ సమయంలోనైనా కూయగలవు. 5. మిథ్. మనిషి నుంచి 6 అడుగుల దూరంలోనే పాము కొరకగలదు. మనం నమ్మేది పాము కేవలం 6 అడుగుల దూరంలోనే కొరుకుతుంది. నిజం, కొన్ని పాములు 10 అడుగుల దూరం దూకి బైట్ చేయగలవు. 6. మిథ్. గోల్డ్ ఫిష్ కి కేవలం 3 సెకన్ల మెమొరీ ఉంటుంది. మనం నమ్మేది గోల్డ్ ఫిష్ ఏదైనా విషయాన్ని కేవలం 3 సెకన్ల పాటు మాత్రమే గుర్తుపెట్టుకోగలదు. అస్సలు నిజం ఇది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం గోల్డ్ ఫిష్ నెలల తరబడి కొన్ని విషయాలను గుర్తుంచుకోవచ్చు. అవి ట్రైనింగ్ తీసుకుంటాయి, అలవాట్లను మెరుగుపరుచుకుంటాయి. 7. మిథ్. షుగర్ ఎక్కువ తింటే పిల్లలు హైపర్ యాక్టివ్ అవుతారు. మనం నమ్మేది పిల్లలకు ఎక్కువ చక్కెర తినిపిస్తే వారు ఆత్మీయంగా చురుగ్గా మారతారు, అదుపులో ఉండరు. కానీ నిజం ఇది. సైంటిఫిక్ స్టడీస్ చూపించాయి షుగర్ను ఎక్కువ తినడం వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్ కాదని, అది ప్లేసిబో ఎఫెక్ట్ మాత్రమే. 8. మిథ్. మనిషి రక్తం నీలం రంగులో ఉంటుంది. మనం నమ్మేది మానవ శరీరంలోని రక్తం ఆక్సిజన్ లేకపోతే నీలం రంగులో ఉంటుంది. నిజం, రక్తం ఎప్పుడూ ఎర్ర రంగులోనే ఉంటుంది. నల్లని జోడింపుతో ఉన్న చర్మం లోపల కనిపించే రక్తం నీలం రంగులో అనిపించవచ్చు, కానీ అది నిజంగా కాదు. 9. మిథ్. వాక్యూమ్లో పేలిన బల్లులు, బబల్ ఉండవు. మనం నమ్మేది ఖాళీ స్థలంలో బుడగలు ఉండలేవు. నిజం, నీటి బుడగలు స్పేస్లో భిన్నంగా ఉండతాయి. అవి పూర్తిగా పరిపూర్ణమైన బంతులా తయారవుతాయి, కానీ పేలిపోవు. 10. మిథ్. అంగారక గ్రహం ఎరుపుగా కనబడే ఏకైక గ్రహం. మనం నమ్మేది అంగారక గ్రహం మాస్ మాత్రమే ఎరుపుగా కనిపించే గ్రహం. నిజం, కొన్ని ఇతర గ్రహాలు ఎగ్జోప్లానెట్స్, ఇక్సోప్లానెట్స్ కూడా ఎరుపుగా ఉంటాయి. నెప్ట్యూన్ వాతావరణంలో కొన్ని చోట్ల ఎరుపు రంగు గాలులు ఉంటాయి. 11. మిథ్. చేయి పగలగొడితే మళ్లీ అతుక్కుపోవదు. మనం నమ్మేది మన శరీరంలోని ఎముక ఒకసారి విరిగిన తర్వాత పూర్తిగా సాధారణ స్థితికి రాదు. నిజం, సరిగ్గా సరైన చికిత్స చేస్తే విరిగిన ఎముక మరింత బలంగా తయారవుతుంది. 12. మిథ్. చంద్రుడి వెనుకవైపు ఎప్పుడూ చీకటి. మనం నమ్మేది చంద్రుని వెనుకవైపు ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. నిజం, చంద్రుడు భూమికి సమాంతరంగా తిరుగుతున్నా అతని వెనుకవైపు కూడా సూర్యకాంతి అందుకుంటుంది. 13. మిథ్. చుక్కలు చిన్నవిగా కనబడే తారలు మాత్రమే. మనం నమ్మేది నక్షత్రాలు చిన్నవే కావాలి, అందుకే అవి మనకు చిన్నగా కనిపిస్తాయి. నిజం, చాలా నక్షత్రాలు సూర్యుడి కంటే వేల రెట్లు పెద్దవే, అవి మనకు దూరంగా ఉన్నాయనే చిన్నగా కనిపిస్తాయి. 14. మిథ్. కొబ్బరి నీరు IV ఫ్లూయిడ్ లాగా ఉపయోగించవచ్చు. మనం నమ్మేది కొబ్బరి నీరు అత్యవసర IV ఫ్లూయిడ్ గా నేరుగా శరీరానికి ఇంజెక్ట్ చేయవచ్చు. నిజం, కొబ్బరి నీటిలో కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ ఉన్నా అది మానవ రక్త ప్లాస్మాతో పూర్తిగా సరిపోదు, అందుకే IV ఫ్లూయిడ్ గా ఉపయోగించలేం. 15. మెద్. బురదతో తల ముంచితే జుట్టు మందంగా పెరుగుతుంది. మనం నమ్మేది బురదతో తల ముద్దించి రుద్దితే జుట్టు మందంగా పెరుగుతుంది. నిజం, మట్టి జుట్టుకు కొన్ని పోషకాలు అందించగలిగినప్పటికీ అది నేరుగా హెయిర్ గ్రోత్ను ప్రభావితం చేయదు. 16. మిథ్. గాజు పూర్తిగా దృఢమైన పదార్థం. మనం నమ్మేది గాజు చాలా దృఢంగా ఉంటుంది, అది అసలు ప్రవహించదు. నిజం, గాజు నిజానికి అధిక సాంద్రత గల ద్రవం లాంటిది. చాలా ఏళ్లపాటు చూస్తే పాత చర్చిల గాజు కింద భాగం మందంగా మారినట్లు కనిపించవచ్చు. 17. మెద్. ఒక క్షణం ముందు పడిన వస్తువులు ఒకే సమయంలో నేలకు చేరవు. మనం నమ్మేది గాలి ప్రభావం లేకుంటే కూడా తేలికపాటి వస్తువులు ముందుగా నేలకు పడతాయి. అసలు నిజం, గాలి లేకుండా వాక్యూంలో ఉంటే ఇరువైపు వేసిన ఏ వస్తువైనా ఒకేసారి నేలపై పడుతుంది. 18. మిథ్.
పెద్ద కారు ప్రయాణాల్లో కడుపు మలినం కాకుండా ఉంటుంది. మనం నమ్మేది పెద్ద కారులో ప్రయాణం చేస్తే కడుపు మలినం, మోషన్ సిక్నెస్ తక్కువగా ఉంటుంది. నిజం. కారు సైజుతో సంబంధం లేదు. మెదడు చుట్టూ ఉన్న సమాచారం అసమతుల్యం అయితే మోషన్ సిక్నెస్ వస్తుంది. 19 మిత్. బనానా చెట్లు నిజమైన చెట్లు. మనం నమ్మేది అరటి చెట్లు నిజమైన చెట్లు. నిజం. అరటి చెట్లు కాదు, అవి గడ్డి, హర్బ్స్. వాటికి మట్టికి లోపల దృఢమైన తిమ్మర, వుడీ స్టెమ్ ఉండదు. 20 మిత్. మీ శరీరంలో 75% నీరు ఉంటుంది. మనం నమ్మేది మానవ శరీరంలో నీటి శాతం 75% ఉంటుంది. నిజం. ఇది వయస్సును, శరీర బరువును బట్టి మారుతుంది. చిన్న పిల్లల శరీరంలో 75% వరకు ఉండవచ్చు, కానీ పెద్దవారి శరీరంలో ఇది 50 నుండి 60% మాత్రమే ఉంటుంది. 21 మిత్. సముద్రం నీలం రంగులో ఉంటుంది ఎందుకంటే అది ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. మనం నమ్మేది సముద్రం నీలం రంగులో కనిపించడానికి కారణం ఆకాశం రంగు ప్రతిబింబించడమే. నిజం. సముద్రం నీలం రంగులో కనిపించడానికి కారణం నీరు నీలం కిరణాలను ఎక్కువగా అబ్జర్వ్ చేయకపోవడం. 22 మిత్. కాయిన్ని ఎత్తిపారేస్తే అది ఎప్పటికీ భూమి చేరదు. మనం నమ్మేది ఎత్తైన భవనంపై నుంచి కాయిన్ను పడేస్తే అది అంత వేగంగా వెళ్తుంది, కిందనున్న వ్యక్తిని గాయపరచగలదు లేదా చంపగలదు. నిజం. గాలి నిరోధం కారణంగా కాయిన్ మితమైన గరిష్ట వేగంతో మాత్రమే పడుతుంది, ఇది తీవ్రమైన గాయాన్ని కలిగించదు. 23 మిత్. ఏదైనా పదార్థాన్ని పూర్తిగా తినేసే ఆమ్లం, యాసిడ్ ఉంది. మనం నమ్మేది కొన్ని రకాల ఆమ్లాలు, యాసిడ్స్ ఏ పదార్థాన్నైనా పూర్తిగా కరిగించగలవు. నిజం. చాలా ఆమ్లాలు బలమైనవే అయినా కప్పర్ లేదా గోల్డ్ వంటి మెటల్స్ ని పూర్తిగా కరిగించలేవు. కొన్ని పదార్థాలకు రసాయనిక నిరోధకత ఉంటుంది. 24 మెత్. క్లౌడ్లు నీటి ఆవిరి, వాటర్ వేపర్. మనం నమ్మేది మేఘాలు పూర్తిగా నీటి ఆవిరితో తయారవుతాయి. కానీ నిజం. మేఘాలు నీటి ఆవిరి కాదు, అవి చిన్న నీటి బిందువుల సమాహారం. నీటి ఆవిరి ఎగ్జేయంగా కనబడదు, కానీ మేఘాలు కనబడతాయి. 25 మెత్. వాక్యూమ్లో ఎవరికైనా ఎటువంటి శబ్దం వినిపించదు. మనం నమ్మేది స్పేస్లో శబ్దం ప్రయాణించదు, కాబట్టి ఎటువంటి శబ్దమూ వినిపించదు. నిజం. ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ప్రాంతంలో శబ్దం వినిపించదు, కానీ స్పేస్లో గ్యాస్ కణాలు ఉన్న చోట కొంత శబ్దం ప్రయాణించగలదు. 26 మెత్. చంద్రగ్రహణం సమయంలో ఆహారం తినకూడదు. మనం నమ్మేది చంద్రగ్రహణం సమయంలో అవుతుంది. నిజం. చంద్రగ్రహణం పూర్తిగా ఖగోళాయి ఘటన మాత్రమే, ఇది మన ఆరోగ్యంపై ఏ ప్రభావమూ చూపదు. 27 మెత్. మీడియం వెల్ డన్ స్టేక్ తినడం ఆరోగ్యానికి మంచిది. నమ్మకం. మాంసాన్ని పూర్తిగా వండకపోతే అది ప్రమాదకరం. నిజం. మీడియం లేదా మీడియం రేర్ స్టేక్ ఆరోగ్యానికి హానికరం కాదు, అయితే కనీస ఉష్ణోగ్రత 145 డిగ్రీల ఫారెన్హీట్కు చేరాలి. 27 మెత్. రైన్ వాటర్ ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. నమ్మకం. వర్షపు నీరు సహజంగా శుభ్రంగా ఉంటుంది, కాబట్టి దాన్ని నేరుగా తాగవచ్చు. నిజం. వర్షపు నీరు వాయు కాలుష్యం, బాక్టీరియా మరియు ధూళితో కలుషితం కావచ్చు. 28 మెత్. మనిషి జీవితంలో 8 పుట్ల పొడవైన పురుగులను తింటాడు. నమ్మకం. ప్రతి మనిషి జీవితకాలంలో అనుకోకుండా నిద్రలో 8 పుట్ల పురుగులను తింటాడు. నిజం. పురుగులు మన నోటిలోకి రాకుండా దూరంగా ఉండే అవకాశమే ఎక్కువ. ఈ అపోహ పూర్తిగా కల్పితమే. 29 మెత్. చలి వాతావరణంలో బట్టలు తక్కువగా వేసుకుంటే జలుబు వస్తుంది. నమ్మకం. చలిలో తగినంత బట్టలు లేకపోతే జలుబు, కోల్డ్ వస్తుంది. నిజం. జలుబు వైరస్ వల్ల వస్తుంది, చలి వల్ల కాదు. అయితే చలిలో ఎక్కువసేపు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉండొచ్చు. 30 మెత్. ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఆన్ చేసి పడుకుంటే శరీరానికి హాని. నమ్మకం. రాత్రంతా ఫ్యాన్ ఆన్ చేసి పడుకుంటే ఊపిరితిత్తులకు హాని లేదా ప్రాణహాని కలుగుతుంది. నిజం. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఫ్యాన్ గాలి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, కానీ ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు లేదు. 31 మెత్. స్పేస్లో బాడీ పేలిపోతుంది. నమ్మకం. ఆక్సిజన్ లేకుండా స్పేస్లోకి వెళితే మన శరీరం తక్షణమే పేలిపోతుంది. నిజం. స్పేస్లో వాయు ఒత్తిడి లేనందున మన శరీరం ఊపిరి ఆడకుండా అలానే గట్టిగా వాపుతుంది, కానీ వెంటనే పేలిపోదు. 32 మెత్. మీరు గుండె ఆగిపోయిన తర్వాత కేవలం 3 నుండి 5 నిమిషాల పాటు మాత్రమే జీవించగలరు. నమ్మకం. గుండె ఆగిపోతే 3 నిమిషాల తరువాత శరీరం పనిచేయదు. నిజం. కొన్ని సందర్భాల్లో సిపిఆర్ లేదా మెడికల్ సహాయం ఉంటే 10 నుండి 15 నిమిషాల పాటు మెదడు జీవించి ఉండొచ్చు. 33 మెత్. మన బ్రెయిన్ 10% మాత్రమే వాడతాం. నమ్మకం. మన మెదడు సామర్థ్యంలో కేవలం 10% మాత్రమే ఉపయోగించుకుంటాం. నిజం. ఎంఆర్ఐ స్కానింగ్ ఆధారంగా మన మెదడు దినసరి కార్యకలాపాల్లో 100% పనిచేస్తూనే ఉంటుంది. మెత్. మీ జుట్టు కత్తిరిస్తే మరింత మందంగా పెరుగుతుంది. నమ్మకం. జుట్టును గట్టిగా కత్తిరిస్తే అది మందంగా పెరుగుతుంది. నిజం. జుట్టు కత్తిరించిన వెంటనే మొనదేలినట్లు కనిపించవచ్చు, కానీ ఇది వాస్తవంగా మందంగా పెరగదు. 34 మెత్. చాకులేట్ తినడం వల్ల మొటిమలు వస్తాయి. నమ్మకం. చాకులేట్ ఎక్కువగా తింటే చర్మం మీద మొటిమలు వస్తాయి. నిజం.
చాకులేట్ కంటే అధిక కొవ్వు లేదా చక్కెర కలిగిన ఆహారం, హార్మోన్ల మార్పులు మొటిమల కారణం అవుతాయి. 35. మెత్. పెన్సిల్ లీడ్లో సీసం లీడ్ ఉంటుంది. నమ్మకం. పెన్సిల్ లీడ్ పెన్సిల్ సీసం లీడ్తో తయారవుతుంది, అందుకే దాన్ని తినడం ప్రమాదకరం. నిజం. పెన్సిల్ లీడ్ అనేది గ్రాఫైట్ మరియు మట్టి మిశ్రమం, దీనికి సీసా లీడ్తో సంబంధం లేదు. 36. మెత్. కంప్యూటర్, టీవీ దగ్గర ఎక్కువసేపు కూర్చుంటే కళ్లకు ముప్పు. నమ్మకం. టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపితే కంటి చూపు క్షీణిస్తుంది. నిజం. స్క్రీన్ చాలా చూస్తే కళ్లకు ఒత్తిడి, స్ట్రెయిన్ కలిగించవచ్చు, కానీ శాశ్వత నష్టం జరగదు. 37. మెత్. చెవి కూజుతం రెనన్ అంటే ఎవరో మన పేరుపై మాట్లాడుతున్నట్టు. నమ్మకం. చెవిలో కూజుతం టెనైటిస్, వినిపిస్తే ఎవరైనా మన గురించి మాట్లాడుతున్నట్టు. నిజం. ఇది పూర్తిగా అపోహ. టెనైటిస్ అనేది చెవిలోపలి నాడులకు సంబంధించిన ఒక వైద్య సమస్య. 38. మెత్. విశృంఖలమైన నీటిలో ఈత కొట్టడం ప్రమాదకరం, ఎందుకంటే నీరు మిమ్మల్ని క్రిందికి లాక్కుంటుంది. నమ్మకం. ఒక చోట నీరు మరీ లోతుగా ఉంటే అది మనిషిని లోపలికి లాక్కుంటుంది. నిజం. నీటికి ఆ లక్షణం లేదు, అయితే నీటి ప్రవాహం కరెంట్స్ వల్ల కొట్టుకుపోవచ్చు. 39. మెత్. రాత్రి నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ ఉపయోగిస్తే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. నమ్మకం. నిద్రకు ముందు ఫోన్ స్క్రీన్ చూస్తే మెదడుకు హాని జరుగుతుంది, మతిమరుపు వస్తుంది. నిజం. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనన్ ఉత్పత్తిని తగ్గించవచ్చు, కానీ దీనివల్ల శాశ్వత మెదడు నష్టం ఉండదు. 40. మెత్. బెడ్ మీద కుక్క పడుకుంటే ఆరోగ్యానికి హాని. నమ్మకం. కుక్కను మంచంపై నిద్రించనివ్వడం వల్ల అలర్జీలు, అనారోగ్యం వస్తాయి. నిజం. కుక్కలు శుభ్రంగా ఉంటే ఏ హాని ఉండదు, అంతేకాకుండా అవి స్ట్రెస్ తగ్గించడానికి సహాయపడతాయి. 41. మెత్. చిల్లు, క్రాక్ ఉన్న అద్దం ద్వారా చూసినట్లయితే ప్రతిబింబం తప్పుగా ఉంటుంది. నమ్మకం. అద్దంలో చిల్లు, క్రాక్ ఉంటే మీ ప్రతిబింబం వక్రీకరించబడుతుంది, డిస్టార్టెడ్. నిజం. చిన్న చిల్లు ఉన్న అధిక శాతం భాగంలో ప్రతిబింబం మారదు, పెద్దగా పగిలినప్పుడు మాత్రమే వక్రీకరణ జరుగుతుంది. 42. మెత్. పసుపు నీళ్లు తాగితే అన్ని రకాల ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి. నమ్మకం. పసుపు నీళ్లు తాగితే ఏ వ్యాధినైనా నయం చేయగలదు. నిజం. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నా ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు మందుగా పనిచేయదు. 43. మెత్. మనసు చక్కగా ఉంటే అసలు అనారోగ్యం రాదు. నమ్మకం. పాజిటివ్ థింకింగ్ ఉంటే శరీరంలో ఏ వ్యాధులు రాకుండా చేస్తుంది. నిజం. పాజిటివ్ థింకింగ్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు, కానీ అది శారీరక వ్యాధులను పూర్తిగా నివారించలేరు. 44. మెత్. చందమామను చూస్తే చెంప వంకర అవుతుంది. నమ్మకం. చిన్నపిల్లలు చందమామను ఎక్కువగా చూస్తే వారి ముఖం వంకరగా మారుతుందనే అపోహ ఉంది. నిజం. చంద్రుని చూసినంత మాత్రాన ముఖం మారదు, ఇది ఖచ్చితంగా ఆధ్యాత్మిక విశ్వాసమే తప్ప శాస్త్రీయ ఆధారం లేదు. 45. మెత్. చెడ్డ కంటికి రాళ్లు వేస్తే దూరం అవుతాయి. నమ్మకం. ఎవరికైనా చెడ్డ కన్ను ఈవెల్ ఐ తగిలితే వారిపై రాళ్లు వేయడం లేదా ఉప్పు తిప్పి పారేయడం వలన దానిని తొలగించవచ్చని నమ్మకం. నిజం. చెడ్డ కన్ను అనేది ఒక అపోహ మాత్రమే, మానసిక ధైర్యంతో మెడికల్ పరిష్కారాలతో సమస్యలు తగ్గుతాయి. 46. మెత్. ఓవల్ షేప్ గర్భవతి బిడ్డ కన్ఫర్మ్గా ఆడపిల్ల. నమ్మకం. గర్భిణీ మహిళ కడుపు ఓవల్ లంబంగా ఉంటే ఆడబిడ్డ పుడుతుందని, రౌండ్గా ఉంటే మగబిడ్డ పుడుతుందని నమ్మకం. నిజం. బిడ్డ లింగ నిర్ధారణ కడుపు ఆకారంపై ఆధారపడదు, ఇది పూర్తిగా అంతర్గత శరీర నిర్మాణం, జీనెటిక్స్ పై ఆధారపడి ఉంటుంది. 47. మెత్. చివరగా తినే ఆహారం శరీరంలో ఎక్కువ ప్రభావం చూపుతుంది. నమ్మకం. మీరు ఒకటే భోజనాన్ని ఎక్కువ తింటే చివరగా తిన్నది శరీరంలో ఎక్కువగా ప్రభావం చూపుతుందని నమ్మకం. నిజం. పాచక వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ అన్ని ఆహారాలను సమంగా చెరిపేస్తుంది, చివరగా తిన్నది ప్రత్యేకమైన ప్రభావం చూపదు. 48. మెత్. నిద్రలోనూ లెర్నింగ్ చేయవచ్చు. నమ్మకం. నిద్రలో మనిషి కొత్త విషయాలు నేర్చుకోగలడు అని చాలా మంది నమ్ముతారు. నిజం. నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది, పూర్తిగా కొత్త విషయాలను గ్రహించలేదు, అయితే నిద్ర ముందు నేర్చుకున్న వాటిని మెదడు బలంగా నిల్వ చేసుకోవచ్చు. 49. మెత్. చలికాలంలో తక్కువ నీరు తాగినా సరిపోతుంది. నమ్మకం. చలికాలంలో తరచూ చెమట పట్టదు కాబట్టి తక్కువ నీరు తాగినా శరీరానికి హాని ఉండదు. నిజం. చలికాలంలో కూడా డీహైడ్రేషన్ సంభవించవచ్చు, తగినన్ని నీరు తాగకపోతే చర్మం పొడిబారడం, తలనొప్పి, నీరసత వంటి సమస్యలు వస్తాయి. 50. మెత్. తలనొప్పి అంటే ఎప్పుడైనా బ్రెయిన్ ట్యూమర్ లక్షణమే. నమ్మకం. తరచూ తలనొప్పి వస్తే అది బ్రెయిన్ ట్యూమర్ లక్షణం అని చాలా మంది అనుకుంటారు. నిజం. తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు, ఒత్తిడి, మానసిక ఆందోళన, నీటి లోపం, మైగ్రైన్ వంటి సాధారణ విషయాలే ఎక్కువగా కారణమవుతాయి. బ్రెయిన్ ట్యూమర్ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే తలనొప్పిని కలిగిస్తుంది. 51. మెత్. పిల్లలకు ఎక్కువ చక్కెర తినిపిస్తే వాళ్ళు హైపర్ యాక్టివ్ అవుతారు.
నమ్మకం. పిల్లలు చక్కెర ఎక్కువగా తింటే చాలా ఎనర్జెటిక్, హైపర్ యాక్టివ్ అవుతారు. నిజం. శాస్త్రీయంగా చక్కెర పిల్లల ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావం చూపదు. ఇది ప్రధానంగా మానసిక భావోద్వేగాలు, వారి చుట్టూ ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. 52. మెత్తటి జత బూట్లు వేసుకుంటే వెన్ను నొప్పి రాదు. నమ్మకం. చాలా మెత్తటి కుషన్ బూట్లు వేసుకుంటే వెన్ను నొప్పి రాదు. నిజం. అధిక మెత్తదనమున్న బూట్లు అనువైన మద్దతును, సపోర్ట్ అందించకపోవచ్చు. వెన్ను నొప్పి లేకుండా ఉండాలంటే అనుకూలమైన ఆర్చ్ సపోర్ట్ ఉన్న ఫుట్వేర్ అవసరం. 53. చేపలు తినడం వల్ల మేధస్సు మెరుగవుతుంది. నమ్మకం. చేపలు తింటే మెదడు చాలా చురుగ్గా మారుతుంది. నిజం. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి మంచివే, కానీ ఒక్క చేపలు తినడం వల్ల మేధస్సు అమితంగా పెరగదు. మీరు ఇప్పుడే నమ్మలేని అపోహలను డీబంక్ చేయడం చూశారు. ఈ వీడియో మీకు కొత్త సమాచారం ఇచ్చిందా? ఏమి మిమ్మల్ని ఆశ్చర్యపరిచింది? కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా ఇలాంటి అపోహలలో నమ్మకం కలిగి ఉంటే వాళ్లతో ఈ వీడియోను షేర్ చేయండి. మీ చిన్న చర్య ఒకరికైనా నిజమైన సమాచారం అందించే అవకాశాన్ని ఇస్తుంది. ఇంకా మరిన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మనం అద్భుతమైన కొత్త వీడియోలను అప్లోడ్ చేసినప్పుడల్లా మీరు వాటిని మిస్ అవ్వరు.